తమిళనాడు సీఎం జయలలిత 17 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స అందిస్తోంది. మరోవైపు ఆమె తొందరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎండీఎంకే నేత వైగో కాసేపటి క్రితం ఆసుపత్రికి వెళ్లి జయలలితను పరామర్శించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాసేపట్లో ఆసుపత్రికి వచ్చి జయను పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, జయ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అమ్మ ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం డాక్టర్ రిచర్డ్ జాన్ బ్యాలే ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇప్పుడు హాస్పిటల్ లోపలికి వెళ్ళి అక్కడ పరామర్శించినటువంటి ఎండీఎంకే నేత వైగో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ బాగా కోలుకుంటున్నారు. రిచర్డ్ జాన్ బ్యాలేకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాను అని చెప్పి కూడా వైగో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఒక 4 టెస్టులతో పాటు ప్రత్యేకమైనటువంటి పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి ఢిల్లీ డాక్టర్ల ఆధ్వర్యంలో మొత్తం ఈ ట్రీట్మెంట్ అంతా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏవైనా డెవలప్మెంట్స్ ఉంటే డాక్టర్ రిచర్డ్ జాన్ బ్యాలే ఈయన ఏదైతే లంగ్స్ స్పెషలిస్ట్ ఇన్సెంటివిస్ట్గా ఉన్నాడో ఆయనతో పర్మిషన్ ఆయనకు చూపించిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం నేను హాస్పిటల్ బయట ఉన్నాను. చూడొచ్చు మనం ఇక్కడ హాస్పిటల్ బయట అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అలాగే అమ్మ అభిమానులంతా కూడా ఇక్కడ వచ్చి దాదాపు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే హాస్పిటల్ బయట ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ భక్తులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వందలాది టెంకాయలు ఇక్కడ కొడుతూ అమ్మ ఆరోగ్యంగా కోలుకోవాలి, అమ్మ తిరిగిరా అని చెప్పి నినాదాలు చేస్తూ దాదాపు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. అయితే పొలిటికల్ డెవలప్మెంట్స్కి సంబంధించి తమిళనాడులో దాదాపు ఇన్ఛార్జ్ సీఎంను పెట్టాలన్న డిమాండ్లకు సంబంధించి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా సమాధానం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎండీఎంకే అధ్యక్షుడు వైగోన్ కూడా అడగడం జరిగింది. తమిళనాడులో ప్రస్తుతం అన్నటువంటి సిచ్యువేషన్లో ప్రత్యేకంగా వేరే ఇన్ఛార్జ్ సీఎంని ఏమైనా పెట్టాలా, దానికి మీ కామెంట్ ఏమని అడగడంతో ఆయన చెప్పడం జరిగింది. అసలు ఇలాంటివన్నీ రెడిక్యులస్, అలాంటి డిమాండ్లు చేయడం అంటే రాజకీయాల పట్ల అవగాహన లేవడం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అమ్మ ఆరోగ్యం కోలుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఇక మిగతా పార్టీలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా అటు డిఎంకే ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి వచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో దానికి సంబంధించి అంటే పన్నీర్ సెల్వంని ఇన్ఛార్జ్ సీఎంగా అలాగే ఎడప్పాడి పళనిస్వామిని కూడా ఇన్ఛార్జ్ సీఎంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారన్న దానికి సంబంధించి ఇంకా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమ్మ ఆరోగ్యం కుదుట పడుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలన్న దానిపైన స్పష్టం రాని నేపథ్యంలో ఇంకొక 2-3 రోజుల్లో ఈ నిర్ణయం వస్తుందా లేకపోతే వేచి ఉండాలన్న పరిస్థితి దానిపైన మాత్రం కూడా సందిగ్ధత కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా మరి కాసేపట్లో సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు చేయడానికి అన్నా డిఎంకే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. రేపు ఎల్లుండి పండగ ఉన్న నేపథ్యంలో అంటే సోమవారం వరకు ఇంకా నవరాత్రులు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో కూడా ఈ పూజలు కొనసాగించాలని కూడా వీరు భావిస్తున్నారు. సో రేపు ఈ రోజు నుంచి ఇంకా వాటిని ఉధృతం చేయాలని చెప్పి కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు అమ్మ భక్తులు ఈ ప్లాన్లో ఉన్నారు. సంతోష్, థ్యాంక్ యూ దినకర్. Madam Jayalalitha, Honorable Chief Minister of Tamil Nadu, she is well. She is responding to the treatment. She is responding to the treatment being given to her. Therefore, I also met the Dr. Richard Beale. I thanked him. We are emotionally touched for taking care for the health of our Honorable Chief Minister. He also thanked me. So, I am confident, Madam, Honorable Chief Minister will be fully recovered and will come back for normal work. Sir, there is a public demand that the in-charge CM should be commencing for this. I don't want to politicize anything. Sir. It is not a humanitarian approach. Why the particularly parties are demanding this one actually? Why the particulars are demanding, sir?
బులెటిన్